ఆయన హాయ్. నా పవన్ కళ్యాణ్ పార్టీ ఆఫీస్ పైన దాడి అయితే జరిగింది. దాని గురించి మీరు ఏం చెప్పాలనుకుంటున్నారు? ఇప్పుడే చూశాను నేను కూడా, అది ఏం జరిగింది ఎలా జరిగింది అని చెప్పేసి. ఆ ఎవరో అజ్ఞాత వ్యక్తి, గుర్తు తెలియని వ్యక్తి అని చెప్పేసి అంటున్నారు. అది ఏంటి అన్నది తర్వాత మనం గవర్నమెంట్ వాళ్ళని నిర్ధారించి చెప్తుంది. కానీ ఒకటి మాత్రం చెప్తున్నాము, పవన్ కళ్యాణ్ జోలికి ఎవరు రావద్దు. పవన్ కళ్యాణ్ జోలికి ఎవ్వరు కూడా ఆయన్ని గెలికే ప్రయత్నం చేయొద్దు. ఆయన రాష్ట్రం కోసం కష్టపడుతున్నాడు, రాష్ట్రం కోసం పనిచేస్తున్నాడు, రోడ్లు వేపిస్తున్నాడు, జనానికి అండగా ఉన్నాడు. నేనున్నానని భరోసా ఇచ్చి ఆయన ఇప్పటిదాకా చేయని రాజకీయ నాయకులు ధీటుగా ఆయన పనిచేస్తున్నాడు. ఇలాంటి టైంలో ఆయన మీద నింద వేయటం, అలాగా దాడులు చేయటం ఎంతవరకు కరెక్టు? ఇలా చేయటం వల్ల రేపు మీకు ఓట్లు పడుద్దా? ఈ ఆంధ్రప్రదేశ్లో నివసించే ఇంకొక పార్టీ వర్గం ఉంది, అది ఏం మంచి చేసినా తట్టుకోలేని పార్టీ. అది జనాలకి ముందు మంచి చేస్తుంటే తట్టుకోలేరు వాళ్ళు. నేను చెప్తున్నాను కదా, జనాలు బాగుపడుతున్నారంటే ఆ పార్టీకి నచ్చదు. పార్టీ పేర్లు ఎందుకులేండి, అందరికీ తెలిసిందే అది. కానీ ఒకటి, ఆ పార్టీ మా ఓడి జోలికి రావద్దు. మీకు ఓట్లు పడాలన్నా, రేపు మీరు ఆంధ్రప్రదేశ్లో మీరు ఏం చేయాలనుకున్నా కూడా ఇక్కడ మీకు ఓట్లు కంపల్సరీ అవసరం. ఒక్క వర్గం అయితే మీకు ఓట్లు వేస్తే మీరు సీఎం అయిపోరు కదా. ప్రతి వర్గంలో ఉన్న జనాలు ఓట్లు వేస్తేనే కదా మీరు సీఎం అయ్యేది. ఆలోచించుకోవాలా. ఈరోజు పవన్ కళ్యాణ్ ఆఫీస్ మీద దాడి చేసి కారార్థాలు పగలగొట్టేసి, రేపు ఫ్యూచర్లో ఈ ఎఫెక్ట్ మీకు ఎంత పడుతుందంటే, విజయవాడలో జనసేన ఆఫీస్ మీద దాడి చేయటం అంటే రేపు మీ గొయ్యి మీరే తవ్వుకున్నట్టు. అది కూడా చెప్తున్నా. ఎందుకంటే ఆయన పేదవాళ్ళ కోసం ఎంత కష్టపడుతున్నాడంటే ప్రతి ఒక్కరిని అడిగితే చెప్తారు. ప్రతి ఒక్కరిని ఈ రోజు నెగిటివ్ ఎనర్జీ ఎవరి మీద ఉంది అంటే చెప్పేస్తారు టక్కుమని. మంచి ఎవరి మీద ఉంది, పవన్ కళ్యాణ్ పని చేస్తాడంటే టక్కుమని చెప్పే వ్యక్తి పవన్ కళ్యాణ్. ఒకటే చెప్తున్నాం, ఇక మీద అయినా సరే ఇవన్నీ తక్కువ చేసుకుంటే మంచిది. మీరు ఒక వర్గానికి సంబంధించి పేదవాళ్ళకి ఏదైనా రోడ్లు వేపిస్తే మీ దగ్గర సమస్య, ఇండస్ట్రీస్ తీసుకొస్తే సమస్య, యువతకు ఉద్యోగాలు రావద్దు అంటారు. ప్రతి దాని మీద మీరు మంచి చేయరు కానీ చెడు చేయడానికి ముందుంటారు. కానీ కొంతమంది జనాలు ఫస్ట్ వాళ్ళు చేయబట్టే కదా మేము చేసింది అంటారు కదా. మేము అధికారంలోకి రానప్పుడు మీరే అధికారంలో ఉన్నారు కదా, అప్పుడు మరి మీరు అంబటి రాంబాబు గారు మరి వంగవీటి రంగా గారితో సమానమా? వంగవీటి రంగా గారికి ఏమాత్రం అయినా అంబటి రాంబాబు గారు పనికొస్తారా? చెప్పండి. మరి ఇక్కడ ఉన్న వాళ్ళలో ఎవరినైనా అడుగుదాం, వంగవీటి రంగా గారితో సమానం అంబటి రాంబాబు గారు అని ఎవరైనా చెప్తారా? ఎందుకంటే ఒక వర్గాన్ని అందుకే నిందించొద్దు అంటున్నా. పని చేస్తున్నప్పుడు పని చేయనిద్దాం. వాళ్ళు వచ్చినప్పుడు వాళ్ళు ఏం జనాలుగా చేయిస్తారో వాళ్ళు అది కూడా మనం చూద్దాం. ఎందుకంటే ఒక వర్గం ఒక టైంలో టీడీపీకి అవకాశం ఇచ్చాం, వాళ్ళ వంతు వాళ్ళు చేసి వాళ్ళు చేయలేదని చెప్పేసి జనాలు ఓడిచ్చేశారు. రెండోసారి అధికారం ఇచ్చాం, వాళ్ళ పనితీరు కూడా నచ్చకుండా మళ్ళీ ఏ పార్టీ అయితే ఉండిందో ఆ పార్టీనే గెలిపించుకున్నారు. ఇక్కడ ఎవరిని నిందించట్లేదు. ఇవన్నీ మనకి ఎందుకు గొడవలు? మన రాష్ట్రం మీద మనమే బురద జల్లుకోవటం.